బోరగడ్డ అనిల్ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు అతన్ని వదిలేసింది ఎవరు? అంత సింపుల్‌గా ఎవరు ఎందుకు వదిలేశారు? అతన్ని అరెస్ట్ అయినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. అరెస్ట్ అయిన తర్వాత కూడా కొన్ని నాటకీయ పరిణామాలు కూడా మనం గతంలో చూసాం. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అతనికి సహకరిస్తున్నారు అని చెప్పి చాలా మీడియాలో కావచ్చు, చాలా ఫుటేజెస్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇక్కడ బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తి అత్యంత దారుణమైనటువంటి పనులు, మాటలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అతను సమాజంలో ఉంటే ఎంతో మందికి థ్రెడ్‌గా ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని కూడా అనుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన తర్వాత ఎవరు, ఎందుకని వదిలేశారు? ఈ విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గతంలో బోరగడ్డ అనిల్‌కి ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు కూడా అతనికి బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎందుకు అంటే అతని తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య కారణాలు చూపించి దాంట్లోనే ప్రధానంగా అతను వాళ్ళ తల్లికి ఏదో బాలేదు, దానికి తల్లిని నేను చూసుకోవాలి అని చెప్పి చెప్పడంతో కోర్టు కూడా సరే మీరు వెళ్ళి రండి అని చెప్పేసి 15 నుంచి 28వ తారీఖు వరకు ఇవ్వటం జరిగింది. ఆయన చక్కగా వెళ్ళాడు, తల్లిని చూసుకున్నాడు, ఇంకో మరి ఏం చేశాడు అనేది తెలియదు. కానీ మళ్ళీ 28వ తారీఖు వచ్చి జైల్లో ఆయన లొంగిపోవడం జరిగిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఉండటం జరిగింది. మళ్ళీ వెంటనే ఇంకొక రోజు 2-3 రోజులకి మళ్ళీ బెయిల్‌కి అప్లై చేసుకున్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నాకు బెయిల్ కావాలని చెప్పి మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోర్టుని కోరారు. దాంట్లో తల్లికి సంబంధించినటువంటి ఇష్యూనే మళ్ళీ ప్రధానంగా చూపించి ఒక లెటర్ కూడా, ఒక గుంటూరుకి సంబంధించినటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి రిపోర్టు వాళ్ళ తల్లికి బాలేదు, మేము చెన్నై వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే తల్లికి చాలా ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పడంతో కోర్టు కూడా సరే మొన్న కూడా వెళ్ళి వచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ అతనికి ఎక్స్టెండ్ చేయటం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో అతను బయటికి మళ్ళీ వచ్చేసాడు. ఈ 11వ తారీఖు వరకు అతనికి బెయిల్ ఉంది. ఇంతవరకు బానే ఉంది. వెళ్ళాడు. బయటికైతే మొన్న 1వ తారీఖు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ బయటే ఉన్నాడు. అసలు ఇక్కడ ఇంతవరకు బానే ఉంది. ఏదైతే హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో తల్లి పేరు మీద, తల్లి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది, అది ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, చెన్నైకి తీసుకువెళ్తానని చెప్పి ఏదైతే ఒక లెటర్ హెడ్ అయితే తీసుకొచ్చాడో, హాస్పిటల్ రిపోర్ట్ అయితే ఇచ్చాడో, అది పోలీసులు ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది. సరే అక్కడికి వెళ్ళారు పోలీసులు, అక్కడ ఎంక్వైరీ చేశారు. ఆ హాస్పిటల్‌లో ఇలా బోరగడ్డ అనిల్ మీకు ఇచ్చాడు, వాళ్ళ తల్లి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా చూపించాడు అంటే అసలు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి కానీ వాళ్ళ తల్లి కానీ ఎవరో కూడా ఇక్కడికి రాలేదు, ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు, అది కంప్లీట్‌గా మేము ఇచ్చింది కాదు అని చెప్పి చాలా బలమైనటువంటి ఆన్సర్ కూడా అక్కడ నుంచి వచ్చిందట. సో పోలీసులకి ఏం చేయాలో తెలియలా. వెంటనే బోరగడ్డ అనిల్‌కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, తల్లికి ఫోన్ చేస్తే తల్లి ఫోను స్విచ్ ఆఫ్, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్‌కి చేస్తే వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్. వెంటనే అపోలో హాస్పిటల్ తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను ఇక్కడికి రాలేదు అని కూడా తెలుస్తుంది. సో మరి బోరగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కా ప్లాన్ ప్రకారమే అతన్ని మిస్గైడ్, అంటే కోర్టుని కావచ్చు, డిపార్ట్మెంట్‌ని కావచ్చు, మిస్గైడ్ చేసి అతన్ని తప్పించింది ఎవరు అనేది ఇక్కడ చాలా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. ఇకపోతే ఎందుకని ఆ ఫేక్ సర్టిఫికెట్ చూపించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అతను కావాలనే ముందే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే 15 నుంచి 28వ తారీఖు వరకు బెయిల్ తీసుకున్నాడు. దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఏదైతే వచ్చాడో, మళ్ళీ వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడో, అనుమానం రాకుండా తల్లి పేరు మీద వచ్చేసాడు కదా, మళ్ళీ ఇంకోసారి బెయిల్ ఇస్తే మళ్ళీ వెళ్ళి వచ్చేస్తాడు అనే ఉద్దేశాన్ని కోర్టుకి కావచ్చు, డిపార్ట్మెంట్కి కావచ్చు కలిగిస్తే మళ్ళీ ఏమవదు, తర్వాత మనం ఈజీగా ఈ లెటర్ చూపించుకుని ఎస్కేప్ అవ్వచ్చు, ఎంక్వైరీ లాంటివి కూడా చేయరు అనే ఉద్దేశంతో అతను పక్కా ప్లాన్ ప్రకారమే వెళ్ళినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. మరి లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకుంటాడు? అసలు హాస్పిటల్ పేరుతో ఎందుకని నకిలీ సర్టిఫికెట్ సృష్టిస్తాడు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా అక్కడ ఎందుకని కనిపించడం లేదు. మరి రేపు 11వ తారీఖు అతను మళ్ళీ వచ్చి లొంగిపోతాడా లేదా? ఇప్పటికే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఈ వార్త పొక్కుమని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి డిపార్ట్మెంట్ ఇప్పటికే పోలీసుల్లో చాలా మంది అతనికి సహకరిస్తున్నారు అని, గతంలో కూడా అతనికి సకల మర్యాదలు చేస్తున్నారు, అతని పోలీస్ స్టేషన్లో బెడ్ కావచ్చు, ఏసీ రూములు కావచ్చు, లేదా రెస్టారెంట్లకు తీసుకువెళ్ళి మంచి బిర్యానీలు కావచ్చు తింటున్నటువంటి పరిస్థితులు, వీడియోస్ అవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మరి అతనికి సపోర్ట్ చేసేటువంటి పోలీసులు ఎవరు? అతని నుండి
థ్రెడ్ ఉందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అతను కూడా అలాంటి మాటలే గతంలో అతని వ్యాఖ్యలే మనకి చాలా విషయాల్లో కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని అటు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని వదలను అని చెప్పి అతను ఇచ్చినటువంటి వార్నింగ్‌లు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అతను బయటికి వెళ్ళి ఎవరిని అతను ఇప్పుడైతే జైలుకి పంపించారో ఆ కక్షతో ఏదన్నా చేస్తాడా అనేది కూడా చాలా మందిలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. సో, మరి అతను ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరు అతన్ని తప్పించారు? వైఎస్ఆర్‌సీపీ నాయకుడిగా గతంలో ఆ పార్టీని వకాల్తా పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని వేసేస్తా అన్నటువంటి బోరుగడ్డ అనిల్‌కి అంత బలంగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్‌లో కూడా ఉన్నారా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. సో, మరి చాలా మంచిగా ఒక పక్కా ప్లాన్‌తో ఎస్కేప్ అయినటువంటి బోరుగడ్డ అనిల్ ఎప్పుడు వస్తాడు? వచ్చి హాజరవుతాడా? లేదా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ మొత్తం కూడా అతన్ని సెర్చ్ చేసే పనిలో చాలా బలమైనటువంటి 2, 3 బృందాలను ఏర్పాటు చేసుకొని వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. వేటాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అతను దొరుకుతాడా? ఇప్పటికే ఏమన్నా ఇతర దేశాలు వెళ్ళిపోయాడా? ఎక్కడ దాక్కున్నాడు? ఇవన్నీ కూడా అతను ఇప్పటికే చాలా సార్లు నేను లండన్‌లో ఉంటాను. నాకు లండన్‌లో ఆస్తులున్నాయి, బిజినెస్‌లున్నాయి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరి అది అదునుగా తీసుకొని అతను ఏమన్నా ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడా? ఏమన్నా కోర్టు అతనికి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్‌లు ఇవన్నీ ఏమన్నా సీజ్ చేసిందా డిపార్ట్‌మెంట్ కావచ్చు. సో, ఇవన్నీ కూడా చేయకపోతే అతను ఎస్కేప్ అయ్యే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు? ఎక్కడికి వెళ్లి దాక్కున్నాడు? అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంత సింపుల్‌గా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా అతను వెళ్తాను అంటే ఎలా పంపించేశారు అనేది కూడా చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న. సో, అతను వస్తాడా? రాడా? పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏ రకంగా పట్టుకుంటారనేది కూడా ఒక సవాలుగానే మారింది.